హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు విలేజ్ స్టైల్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే సొరకాయ తురుముతో సర్వపిండి ఆర్ సర్వప్ప ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా హాఫ్ సొరకాయ తీసుకొని పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలి. ఏమైనా గింజలు వస్తే సపరేట్ చేసేసేయాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి హాఫ్ కప్ పల్లీలు ఇలా డ్రై రోస్ట్ చేసుకొని క్రష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక చిన్న జార్లో అరౌండ్ 10 చిల్లీస్, ఫ్యూ గార్లిక్ క్లోవ్స్, 1 బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో మనం తురుముకున్న సొరకాయ తురుమును వేసేసి అందులో అరౌండ్ 3 కప్స్ బియ్యపిండి పోసి, హాఫ్ కప్ నువ్వులు, హాఫ్ కప్ శనగపప్పు, హాఫ్ కప్ పల్లీలు, మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న గార్లిక్, చిల్లీస్, ఆనియన్ పేస్ట్ వేసి అందులో 2 టీ స్పూన్స్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ సాల్ట్, అరౌండ్ 3 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసి మనం ఇలా ప్రాపర్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనకి సొరకాయ తురుములో వాటర్ ఉంటుంది కదా, సో ముందే వాటర్ పోయకుండా అలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని మనకి వాటర్ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ప్రాపర్గా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఇలా తడుపుకున్నాక 1/4 పార్ట్ని ఇలా బాల్ లాగా చేసుకొని అరచేతిలోకి తీసుకొని అలా ప్రెస్ చేసుకోవాలి. 2 అరచేతుల మధ్య పెట్టేసి అలా ఒత్తుకోవాలి. ఆ తర్వాత మూకుడు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి మనం అరచేతిలో ఒత్తుకున్న దాన్ని మూకుడులో పెట్టి ఇలా నెమ్మదిగా ఈవెన్గా ఒక చోట మందంగా ఒక చోట పలుచగా రాకుండా ఇలా మెల్లిగా ఈవెన్గా ఒత్తుకోవాలి వేళ్ళతో. సో ఇలా పెద్దగా ఒత్తడం రాని వాళ్ళు ఒక స్మాల్ బౌల్లో ఒత్తుకోవచ్చు, ఆరల్స్ ఒక ప్యాన్లో కూడా చపాతీలా ఒత్తుకోవచ్చు మీరు. తర్వాత ఇలా హోల్స్ చేసి అందులో ఆయిల్ పోయడం వల్ల ప్రాపర్గా ఇది మంచిగా కాలుతుంది. సో ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని మనము మూకుడు పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేయాలి. ఆ తర్వాత ఇలా మూకుడిని మొత్తం ఇలా చుట్టూ తిప్పుకుంటూ నెమ్మదిగా కాల్చుకోవాలి. సో అరౌండ్ 5 మినిట్స్లో మనకి ప్రాపర్గా కాలిపోతుంది. చల్లారాక మనకి అది చూడండి అలా ఊడి వచ్చేస్తుంది. సో మీరు కూడా ఈ రెసిపీని రెడీ చేసి మీరు పిల్లలతో ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మీ చైల్డ్హుడ్ మెమరీస్ని రికలెక్ట్ చేసుకోండి. Thank you for watching.